ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. పీటీ వారెంట్ పై కర్నూలు జిల్లా జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. సీఎం చంద్రబాబు పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో భవానీపురం పిఎస్లో పోసానిపై కేసు నమోదైంది. పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. పీటీ వారెంట్ పై కర్నూలు జిల్లా జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. సీఎం చంద్రబాబు పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో భవానీపురం పిఎస్లో పోసానిపై కేసు నమోదైంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ రాయలో అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఈరోజు విజయవాడ సీఎం కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆ కోర్టు ఈ నెల 20 వరకు కూడా రిమాండ్ విధించింది. అయితే ప్రధానంగా ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు వారి ఇంట్లో మహిళలను కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై చాలా స్టేషన్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కూడా తర్వాత విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి చాలా చోట్ల కూడా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కర్నూలు, కడప అలాగే వంటి చోట్ల కేసులు నమోదవడం, అక్కడ కోర్టులు రిమాండ్ విధించిన నేపథ్యంలో విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో జనసేన నేత బాడిత శంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. దీంతో ఆయన రిమాండ్లో ఉన్న నేపథ్యంలో పీటీ వారెంట్ మీద భవానీపురం పోలీసులు కర్నూలు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఆయన్ని కొద్దిసేపటి క్రితం విజయవాడ తీసుకువచ్చారు. విజయవాడలో ఇక్కడ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో న్యాయాధికారికి కూడా పోసాని కృష్ణమురళి కొన్ని అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా అందులో ఈ కేసులకు సంబంధించి ఒకే రకమైన కేసు ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన వయసు రీత్యా చాలా ఇబ్బందులు పడుతున్నారని, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అయితే న్యాయాధికారి మాత్రం ఈ నెల 20వ తేదీ వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా ఆయన్ని మరికొద్దిసేపట్లో మళ్ళీ కర్నూలు తీసుకువెళ్లేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు. ఇదే విధంగా మరికొన్ని చోట్ల విజయవాడ సూర్యారావుపేట కోర్టులో పోలీస్ స్టేషన్లో కూడా మరో కేసు నమోదైంది. దీనికి సంబంధించి కూడా పీటీ వారెంట్ను సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి మరోసారి విజయవాడ తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద పోసాని కృష్ణమురళి ఏదైతే దోషంలో దిగారో, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించి వరుసగా కేసులు నమోదవడం, పీటీ వారెంట్పై అతన్ని వివిధ ప్రాంతాలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు కోర్టులు కూడా రిమాండ్లు విధిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మొత్తం ముందు మరిన్ని కేసులకు సంబంధించి కూడా ఇతన్ని తిప్పే విధానం కాకుండా వీడియో కాల్ ఆధారంగా నేటిగా కోర్టులో హాజరుపరిచే అంశాన్ని పరిశీలించాలని కూడా పోసాని కృష్ణమురళి న్యాయాధికారి విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి పోసాని కృష్ణమురళికి సంబంధించి వీటిని పరిగణలో తీసుకున్నప్పటికీ కూడా అదేవిధంగా తన ఒంటికి సంబంధించి, అదేవిధంగా ఒంటిపై ఉన్న గాయాలకు సంబంధించి కూడా పోసాని కృష్ణమురళి న్యాయాధికారికి చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న వైద్యులు కూడా ఆయన పరిశీలించడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం అంశాలు విన్న న్యాయాధికారి మాత్రం ఇలా 20 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మరి రేపు ఈరోజు నైట్ బయలుదేరితే రేపు కర్నూలు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మరో పీటీ వారెంట్ కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు నిన్న హైకోర్టులో కూడా కొంత ఓటు చూపించింది. దాదాపు మూడు పోలీస్ స్టేషన్లో పీటీ వారెంట్లకు సంబంధించి ఇటు అరెస్ట్ చేయకుండా, ముందస్తు చర్యలు చేయకుండా బిఎన్ఎస్ఎస్ విధానంలో విచారణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. మొత్తం మీద పోసాని కృష్ణమురళికి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే పోలీసులు అలాగే కోర్టులు తీసుకున్న చర్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. Ini